ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఫేస్బుక్ లైవ్ ద్వారా మా యొక్క ఆన్లైన్ క్లాసులను వీక్షిస్తూ ఆదరిస్తూ మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నటువంటి నా యొక్క ప్రియమైన సహోదరి మరియు సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాము. సహోదరులారా, ఈనాడు లోకంలో మరి ఎక్కువ మంది అర్థం చేసుకోలేనటువంటి ఒక అంశము, లేదా ఎక్కువ మంది అంగీకరించడానికి ఇష్టపడనటువంటి ఒక అంశము, ఎక్కువ మంది ఎరగనటువంటి ఒక అంశాన్ని గురించి నేను మీతో ఈ సమయంలో మాట్లాడబోతున్నాను. ఆ యొక్క అంశం ఏంటంటే దేవుని యొక్క రాజ్యము, దేవుని కుమారుని యొక్క రాజ్యము అనేటువంటి అంశాన్ని మీ ఎదుట ఉంచబోతున్నాను. ఈ యొక్క పాఠాన్ని దాదాపుగా ఎక్కువ మంది అంగీకరించేటువంటి మనసు కూడా లేదనేటువంటి విషయాన్ని మనం ఈనాడు మత ప్రపంచంలో చూడగలం. అనేక మంది యేసుక్రీస్తు రాజై ఉన్నాడనేటువంటి విషయాన్ని ఒప్పుకుంటారు, కానీ యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఎక్కడా అంటే ఆయనకు రాజ్యము యేసుక్రీస్తు రెండవ రాకడలో రాబోతుంది అని మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు యూదుల రాజుగా పుట్టాడని చెప్పి లేఖనాలను మనం బైబిల్లో నుంచి చూడగలం. అక్కడ వచ్చిన భాగంలో మరి తూర్పు దేశంలో నుంచి రాజులు జ్ఞానులు వచ్చి ఏమనంటారు చూడండి. అక్కడ 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంను చూసి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పి మరి తూర్పు దేశపు జ్ఞానులు మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూడగలం. యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు అని చెప్పి వారికి అర్థమైంది. మరి ఈనాడు అనేక మంది యేసుక్రీస్తు రాజు అనేటువంటి విషయాన్ని ఒప్పుకుంటారే, కానీ యేసుక్రీస్తునకు ఒక రాజ్యం ఉన్నదా? ఆ రాజ్యము ఎక్కడున్నది? మరి దాంట్లో ఎవరున్నారు? ఆ రాజ్యానికి చట్టం ఏంటి? ఆ రాజ్యానికి రాజు ఎవరు అనేటువంటి విషయాల్లో ఏ మాత్రం కూడా అవగాహన లేనటువంటి వారుగా ఉన్నట్లుగా మనము చూడగలం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో చాలా నిదానంగా అసలు దేవుని యొక్క రాజ్యము లేదా దేవుని కుమారుని యొక్క రాజ్యము అనగా ఏమై ఉన్నది, ఆ రాజ్యంలో ఇప్పుడు ఎవరున్నారు, ఆ రాజ్యము ఇప్పుడు వచ్చిందా రాలేదా అనే విషయాలను మనము ఒక్కొక్కటి చూసుకుంటా పోదాం. చూడండి, యేసుక్రీస్తుని అక్కడ తూర్పు దేశ జ్ఞానులు ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని చెప్పన్నారు. అలాగైతే ఆయన రాజ్యం ఎక్కడున్నది? మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పినటువంటి సత్యాన్ని గమనించండి. యేసుక్రీస్తు యొక్క వాగ్దానాలను దాదాపుగా మతశాఖల వారందరూ కూడా నమ్ముతారు, కానీ ఆయన చెప్పినటువంటి ఈ మాటలు మాత్రం వారు నమ్మకపోవడం చూసినప్పుడు కొంత అపహాస్యంగా లేదా నవ్వులాటగా అనిపిస్తూ ఉన్నది. చూడండి ఎంత ఆశ్చర్యము. యేసుక్రీస్తు మాకు మరి దేవుడు, యేసుక్రీస్తు చెప్పినటువంటి ఏ మాట కూడా నిరర్ధకం కాదు అని చెప్పినటువంటి వారే యేసుక్రీస్తు తన రాజ్యాన్ని గురించి చెప్పగా వారు దాన్ని నమ్మటానికి ఇష్టపడినటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. చూడండి 9వ అధ్యాయము 1వ వచనంలో,
మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలంతో వచ్చుట చూసు వరకు మరణమును రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. చూడండి, అక్కడ యేసుక్రీస్తుతో ఆనాడు అపోస్తులు కొంతమంది ఉన్నారు, ఆ తర్వాత పరిచయుల తెగలో కొంతమంది ఉండి ఉండొచ్చు, సాధారణమైన యోదయ ప్రజలకు కూడా మరి ఆయన చేసేటువంటి ప్రసంగాల దగ్గర ఉండి ఉండొచ్చు, మనకు చెప్పబడలే ఎవరున్నారని. మొత్తం మీద ఆయన శిష్యులు అయితే ఖచ్చితంగా ఉన్నారనే విషయం మనకు అర్థమవుతా ఉన్నది. అయితే వారితో ఆయన ఏమంటున్నాడో చూడండి, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట, ఎలాగొచ్చుట, బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడినటువంటి ఏ మాట కూడా నిరర్ధకం కానేరదు అనేటువంటి దాంట్లో మనం ఖచ్చితంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు ఏది నిరర్ధకం కాదన్నట్లయితే మరి ఈ మాట నిరర్ధకం అవుతుందా? చూడండి, ఆయన ఏమన్నాడు, తనతో ఉన్నటువంటి వారు సుమారుగా 2000 సంవత్సరాలకు పూర్వము తనతో ఎవరైతే నిలబడ్డేటువంటి వారిని చూసి ఆయన మాట్లాడుతున్నాడు. మీలో కొంతమంది బ్రతికుండగానే, మీలో కొంతమంది మరణించక ముందుగానే దేవుని రాజ్యము బలముతో వచ్చుట మీరు చూసిదరు అని చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు రాజ్యం రానట్లయితే, ఒకవేళ గమనించాలి, ఒకవేళ యేసుక్రీస్తు రాజ్యం రానట్లయితే ఇంతవరకు యేసుక్రీస్తు యొక్క మాటలు నిరర్ధకం కావు కనుక అక్కడ నిలిచినటువంటి వారు ఇంకా బ్రతికి ఉండాలి అనేటువంటిది అర్థమవుతుంది మనకి. ఏ మానవుడు కూడా మరి 2000 సంవత్సరాలు బ్రతికినటువంటి చరిత్ర మనకి బైబిల్లో ఎక్కడా లేదు, ఈ లోక చరిత్రలో కూడా ఎక్కడా లేదు. అయితే పాత నిబంధన రాకముందుగానే, కొంతమంది జలప్రళయానికి ముందుగానే 969 సంవత్సరాలు జీవించినటువంటి ఒక మనిషిని గురించి మనకు దేవుడు చెప్పాడు. కానీ యేసుక్రీస్తు కాలం నాటి మానవుని యొక్క ఆయు పరిమాణం ఎంత అంటే 70 లేకపోతే 80 సంవత్సరాలు అనే విషయాన్ని అక్కడ మోషే ద్వారా దేవుడు కీర్తన గ్రంథంలో చెప్పడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రాజ్యం వచ్చి ఉండాలనా? ఒకవేళ యేసుక్రీస్తు రాజ్యం రాకపోయి ఉంటే అక్కడ నిలబడినటువంటి వారు బ్రతికే ఉండాలనా? అక్కడ నిలబడినటువంటి వారు బ్రతకడానికి అవకాశం లేదు గనక ఖచ్చితంగా ఆయన యొక్క రాజ్యము వచ్చి ఉండాలి అనేటువంటి విషయము ఈ యొక్క మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. కానీ వారు దేవుని యొక్క రాజ్యము, యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని నమ్ముతారు, కానీ మరి ఎప్పుడు వస్తుంది ఆ యొక్క రాజ్యము అనే విషయంలో మాత్రం వారు క్లారిటీ లేకుండా ఉన్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, యేసుక్రీస్తు తను కాలంలో, అంటే తాను జీవించినటువంటి కాలంలో ఏ ప్రజలైతే ఉన్నారో, ఏ ప్రజలతోటైతే ఆయన ఆ దినాల్లో మాట్లాడాడో వారి యొక్క జీవన కాలంలోనే, వారు జీవించినటువంటి కాలంలోనే దేవుని రాజ్యం బలంతో వస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని లూకా గారు కూడా రికార్డ్ చేయడం జరిగింది. లూకా సువార్త 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ విషయాలు మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 9:27లో చూసినట్లయితే, లూకా సువార్త 9:27లో ఇక్కడ నిలిచి ఉన్న వారిలో అదే మాట, మార్కు గారికి ఏ విధమైనటువంటి వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపించాడో అదే మాటని, అదే వాక్యాన్ని పరిశుద్ధాత్మ లూకా గారి ద్వారా కూడా ప్రేరేపించడం జరిగింది. కనుక మరి దేవుని యొక్క రాజ్యం అనేది యేసుక్రీస్తు కాలంలో జీవించినటువంటి ఆనాటి కాల ప్రజలు జీవించినటువంటి కాలంలోనే వస్తుంది అనే విషయాన్ని మరి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క విషయాన్ని పిలాతు కూడా నమ్మాడు. యేసుక్రీస్తు మరణించక ముందుగా పిలాతు కూడా యేసుక్రీస్తు రాజయ్య ఉన్నాడనే విషయాన్ని నమ్మాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆనాడున్నటువంటి యూదులు నమ్మలే. ఆనాడున్నటువంటి యూదులు నమ్మలేదంటే ఈనాడున్నటువంటి
క్రైస్తవులమని పిలువబడుతున్నటువంటి వారిలో ఎక్కువ మంది నమ్మలేదు. ఆశ్చర్యమేమీ లేదు. ఆనాడు యూదులు నమ్మలే, ఈనాడు మతశాఖల ప్రజలు నమ్మలేదు అని చెప్పే విషయాన్ని మనం గమనిస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనము 20వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ పిలాతు అడుగుతున్నాడు, యూదుల రాజు అయిన నజరేయుడగు యేసును పై విలాసం రాయించి శిలువ మీద పెట్టించెను. అంటే ఆయన మరణించిన తర్వాత, శిలువలో వేలాడదీయబడిన తర్వాత ఆయన శిలువ మీద యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు అని చెప్పి INRS ఏదో ఉంటుందండి ఇంగ్లీష్లో, ఆ యొక్క విలాసాన్ని రాయటం జరిగింది. కానీ యూదుల్లో ఉన్నటువంటి ప్రధానులు కావచ్చు, లేదా పెద్దలు కావచ్చు, మత నాయకులు ఎవరైనా కావచ్చు, వారు వచ్చి పిలాతు దగ్గర నిలదీశారు. నువ్వేంటి యూదుల రాజు అని చెప్పి రాశావు? యూదుల రాజు అని చెప్పి ఆయన చెప్పుకున్నట్టుగా రాయి అని చెప్పి ఆయన్ని అడగటం జరిగింది. అడిగినప్పుడు ఆయన అన్నాడు, నేను రాసిందేమో రాశానులే, ఇక నేను వదిలిపెట్టండి అని చెప్పి మాట్లాడినట్టుగా కింద 20వ వచనంలో మనం చూస్తాం. చూడండి, అక్కడ యేసు సిలువ వేయబడిన పట్టణమునకు సమీపమై ఉండను గనుక అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలో రాయబడిన గనుక యూదుల్లో అనేకులు దాన్ని చదివిరి. 2వ వచనంలో నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయము గాని యూదుల రాజుని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా. చూసారా? అంటే ఆనాడు ఆ యొక్క రోమా దేశం చేత నియమించబడినటువంటి గవర్నర్ అయినటువంటి పిలాతు యూదులకు యేసుక్రీస్తు రాజై ఉన్నాడనేటువంటి విషయాన్ని ఆయన ఒప్పుకొని దాన్ని పైన ఆ యొక్క నేమ్ బోర్డు రాసినట్లుగా మనం చూస్తాం. యూదుల యొక్క నిందారోపణ ఏంటో తెలుసా? ఈయన రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటానికి ప్రజలను ప్రేరేపిస్తున్నాడని చెప్పి ఆయన మీద నింద మోపడం జరిగింది. వాస్తవంగా ఆయన రోమా రాజ్యాన్ని మాత్రమే కాదండి, ఈ లోకములో ఉన్నటువంటి భూరాజ్యాలన్నింటికి కూడా సృష్టికర్త యేసుక్రీస్తే. ఆయనకి రోమా రాజ్యం ఏం అవసరం ఆయనకి? ఆయన కావాలనుకుంటే ఈ యొక్క భూలోకంలో ఉన్న రాజ్యాలన్నీ ఆయనే కదా తీసుకోవాలి. వాళ్ళు ఏమని చెప్పారంటే ఆయన మీద, రోమా సామ్రాజ్యానికి ప్రజలను వ్యతిరేకంగా ప్రేరేపణ చేసి వారిని ఆ యొక్క రోమా సామ్రాజ్యాన్ని కూలద్రోసి తన వశం చేసుకోవాలని చెప్పి యేసుక్రీస్తు చూస్తున్నాడని చెప్పి వారు ఆయన మీద నింద మోపారు. ప్రియులారా, గమనించినట్లయితే లోక రాజ్యాలన్నింటిని కూడా యేసుక్రీస్తే సృష్టించాడనే విషయాన్ని బైబిల్లో మనం చూడగలం. ఎక్కడ చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి అంటాడు. అక్కడ యేసుక్రీస్తు ఎవరికి అధిపతి? ఈ లోకములో ఉన్నటువంటి భూపతులకు అందరికి కూడా ఆయన అధిపతి. మరి అలాంటి అధిపతిగా ఉన్నటువంటి ఆయనకి రోమా సామ్రాజ్యంతో పని ఏంటి? ఆయనకి రోమా సామ్రాజ్యాన్ని కూలదోస్తే ఆయనకు వచ్చేటువంటి లాభం ఏంటి? వాస్తవంగా అది కాదు. ఆయన్ని అసూయ చేత ఏ విధంగానైనా మరి మరణానికి అప్పగించాలని ఈ యొక్క యోధా నాయకులు చేసే ప్రయత్నంలో భాగంగానే ఆ నిందలు ఆయన మీద మోపడం జరిగింది. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు రాజు అని చెప్పి మనం ఈరోజు ఒప్పుకుంటున్నాము. ఆనాడు కూడా మరి కొందరు ఒప్పుకున్నారు. మరి యేసుక్రీస్తు రాజు అయితే ఆయన ఎవరి మీద రాజు? ఆయన యొక్క రాజ్యంలోని పౌరులు ఎవరు? ఎక్కువ మంది క్రైస్తవులు యేసుక్రీస్తు తమ రాజు అయి ఉన్నాడనే విషయాన్ని ఒప్పుకుంటారు. కానీ మరి ఆయన యొక్క రాజ్యం ఎక్కడుంది? ఆయన రాజ్యం ఎక్కడుందంటే వారు చెప్పడానికి అర్థం కానటువంటి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం లేఖనానుసారంగా ఒక్కొక్కటి వరుసగా చదువుకుంటూ పోదాము. అనేక మంది ఏం చేస్తారంటే
మరి ఈ యొక్క లోకంలో యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఇంకా రాలేదు. అనేక మంది యేసుక్రీస్తు రాజ్యం రాలేదు. మరి యేసుక్రీస్తు రాజేనా? రాజేని ఒప్పుకుంటారు. మరి ఆయన రాజ్యం వచ్చిందా? రాజ్యం రాకుండా రాజేంటి? రాజ్యం రాకుండా రాజేంటి? రాజ్యానికి ప్రజలు లేకుండా రాజేంటి? రాజ్యానికి ఒక చట్టం లేకుండా రాజేంటి? రాజ్యానికి ఒక మరి ప్రాంతం లేకుండా రాజేంటి? అంటే వాళ్ళు అర్థం చేసుకునే అవగాహన లేనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు యొక్క రాజ్యం అనేది యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తుందని చెప్పి అనేక మంది నమ్ముతున్నారు. ఇంకా కొంతమంది అయితే యేసుక్రీస్తు భూ సంబంధమైనటువంటి రాజ్యం మీద పరిపాలన చేయబోతున్నాడు, ఆయన దావీదు సింహాసనం భూ సంబంధంగా భూమి మీద నెలకొల్పి దాని మీద ఆయన కూర్చొని 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నాడు అనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ అది వాస్తవమో? లేఖనాలు ఆ వాస్తవాన్ని అది వాస్తవం అని చెప్పట్లేదు. కాబట్టి దేవుని యొక్క రాజ్యం ఎప్పుడు అని అంటే, ఎప్పుడు వచ్చింది అని అంటే, అది మనం లేఖనానుసారంగా చూసుకుంటూ పోతున్నట్లయితే క్రీస్తు శకము 33వ సంవత్సరం యెరూషలేములో 3000 మందితో ఆ యొక్క రాజ్యం అనేది స్థాపించబడింది అనే విషయాన్ని మనం చరిత్ర ఆధారాలు లేఖనాలను చూసుకుంటా మనం పోగలం. చూడండి, 18వ అధ్యాయము యోహాను సువార్త 18వ అధ్యాయము 33 నుంచి మనం ఈ యొక్క సంభాషణ చదువుకుంటూ పోతే ఇది యేసుక్రీస్తుకును పిలాతుకు మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణగా మనం చూస్తున్నాం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి 33వ వచనం, యేసుని పిలిపించి యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగ్గా. ఏమడిగాడండి? యూదుల రాజు నీవేనా అని ఆయన అడగ్గా యేసుక్రీస్తు నేను రాజును కాదు, నాకు అసలు రాజ్యమే లేదు కదా అని చెప్పలేదండి. ఏమన్నాడు చూడండి 34వ వచనంలో, యేసు నీ అంతటి నీవే ఈ మాట ఉంచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని పిలాతుని ఎదురు ప్రశ్నించాడు. ఏమని అడిగాడు? నీ అంతటి నువ్వే యేసుక్రీస్తు రాజు, నన్ను రాజు అని చెప్పి ఒప్పుకుంటున్నావా, లేకపోతే ఇతరులు ఎవరైనా నీతో నన్ను గూర్చి చెప్పారా అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు పిలాతు అంటాడు, నేను యూదులున్నా ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించరు కదా, నీవేం చేస్తీవి అని చెప్పి వారు పిలాతు ఆయన్ని అడగ్గా యేసుక్రీస్తు చెప్తున్నటువంటి విషయాన్ని చూడండి. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటే రాజ్యం ఉన్నది, ఆయనకి రాజ్యం ఉన్నదండి. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ రాజ్యం లేకపోతే పిలాతు మీరు పొరపడుతున్నారు, అసలు నేను రాజు ఎందుకు అవుతాను, నాకు రాజ్యం ఎక్కడ ఉంది అని చెప్పని ఉండేవాడు కదా. ఏమని అన్నాడు ఆయన? చూడండి అక్కడ, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లుగా నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనిను. అంటే ఏ విధమైన రాజ్యం అది? మనం ఈ కళ్ళతో చూసేటువంటి రాజ్యం కాదది. ఒకవేళ అదైనట్లయితే అందరూ దాన్ని ఒప్పుకునేవాళ్ళు. ఇది కళ్ళతో చూసేది కాదు గనకనే, ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం గనకనే ఎక్కువ మంది దాన్ని గ్రహించలేకపోతున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాము. అప్పుడు పిలాతు అంటాడు, నువ్వు రాజువా అని ఆయన అడగ్గా నీవన్నట్టు నేను రాజునే. చూసారా, నేను రాజును కాదు పిలాతు, మీరు పొరపడుతున్నారు, నన్ను గురించి ఎవరో మీకు అబద్ధం చెప్పారు, నేను రాజుని చెప్పుకోలేదని చెప్పి ఉండేవాడు కదా. రాజు కాకపోతే ఆయన రాజే, కానీ ఏ రాజు, దేనికి రాజు అన్నాడు? ఆయన ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యమునకు రాజు అయి ఉన్నాడు అనే విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది మనకి అర్థం చేసుకోనేటువంటి మనసు లేదా దీన్ని అంగీకరించేటువంటి మనసు ఉంటే ఖచ్చితంగా అంగీకరించి తీరాల్సిందే. యేసుక్రీస్తు రాజే. అప్పుడు యేసుక్రీస్తు రాజు అయితే ఆయనకు ఒక రాజ్యం ఉండాలి కదా. మరి ఆయనకి రాజ్యంలో ఒక ప్రజలు ఉండాలి కదా, ఆ ప్రజలకి ఒక చట్టం ఉండాలి కదా.
మనం చూసుకుంటా పోదాం వరుసగా. 37వ వచనంలో పిలాతు అడుగుతున్నాడు ఆయన చూసి. ఏమంటున్నాడంటే, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగ్గా, నీవన్నట్టు నేను రాజునే, సత్యంను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని అని చెప్పడం జరిగిందండి. యేసుక్రీస్తు దేనికి రాజు? ఆయన ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యమునకు రాజు. ఒకవేళ భూ సంబంధమైనటువంటి రాజు అయి ఉంటే ఆయనకు కూడా సైన్యం ఉండేది, ఆయనకు కూడా మరి ప్రభుత్వం ఉండేది, ఆయనకు కూడా అన్ని మరి అంగులు ఉండేవి. వాళ్ళు ఆయన బంధించబడినప్పుడు యూదులతో పోరాటం చేసి ఆయన విడిపించుకునేటువంటి వాళ్ళు. కానీ ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క రాజ్యం అనేది భూ సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అప్పుడు ఎందుకు ఈనాడు మనుషులు యేసుక్రీస్తు ఒక భూ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడని చెప్పి అనుకుంటున్నారండి? యేసుక్రీస్తు ఈ భూ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు? ఒకసారి మీరు చూసినట్లయితే ఆయన యూదులు వచ్చి ఆయన రాజుగా చేయాలని చెప్పి ఆయన పట్టుకోవడానికి వస్తే ఆయన పారిపోతాడు అనే విషయాన్ని మనం యోహాను సువార్తలో చదవగలం 15వ అధ్యాయంలో. అంటే అప్పుడు రాజరికాన్ని వద్దన్నటువంటి ఆయన మన తర్వాత వచ్చి నాకు రాజ్యం కావాలని చెప్పి ఎందుకు కోరుకుంటాడు? ఆయన కోరుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు కదా. అసలు ఆయనే సమస్త రాజ్యానికి ఆయన రాజు అయితే ఆయనకి మరలా భూ సంబంధమైన రాజ్యంతో పనేంటి? కానే కాదు అనే విషయాన్ని దయచేసి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఎందుకు మనుషులు ఈనాడు నమ్మటానికి ఇష్టపడలేకపోతున్నారు? ఎందుకు యేసుక్రీస్తు రాజు అయి ఉన్నాడు అనే విషయాన్ని వారు ఒప్పుకోలేకపోతున్నారు? చూడండి, దీన్ని అనేక సంవత్సరాలకు ముందుగానే ఆయన మరి రోమా ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి ఆయన మీద నింద మోపుతున్నారు. చూద్దాం ఒకసారి 33వ వచనం చదువుదాం. ఇక్కడే యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనంలో, పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజు నీవేనా అని అడగ్గా. అంటే యూదుల మీద ఎవరు రాజు ఉన్నారు ఇప్పుడు? అక్కడ రోమా చక్రవర్తి ఉన్నాడు. పిలాతు రోమా చక్రవర్తి యొక్క ఏజెంట్గా ఇక్కడ గవర్నర్గా పనిచేస్తున్నాడు. కాబట్టి అందుకని అడుగుతున్నాడు, నీకు యూదులను సపరేట్ చేసుకోపోయి నువ్వు రాజుగా వారి మీద పరిపాలన చేస్తున్నావా అని చెప్పి యూదులను అడుగుతాడు. అదే యేసుక్రీస్తుని అడుగుతాడు. కానీ ఆయన యేసుక్రీస్తు యూదులకు అక్కడ లోక రాజ్యాలన్నిటికీ ఆయన రాజు అయి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మీరు చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినట్లయితే ఈ లోకంలో కలిగినటువంటి అధికారాలన్నీ కూడా ఎవరి వల్ల వచ్చాయి? ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాలన్నిటికీ దేవుడే అక్కడ మరి మూలకారకుడు అని చెప్పి మనం చూస్తున్నాం. కలిగి ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా దేవుని వల్లనే వచ్చాయి. అప్పుడు యేసుక్రీస్తు వాటికి రాజు అయి ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 16 నుంచి 17 వచనాల్లో చూస్తే ఆయన ఏ ప్రభుత్వం మీద రాజు అయి ఉన్నాడో లేదా ఆధిపత్యం కలిగి ఉన్నాడో లేఖనాలు స్పష్టంగా మనకు చెప్తున్నాయి. చదువుదాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతాను. చూడండి, ఏలైనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడను. ఏలైనగా ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచట్లు ఆది సంభూతుడు ఆయను అని చెప్పి లేఖనాల్లో మనకు చూపిస్తున్నాడు. అంటే ఈ భూలోకంలో ఏమైతే ఉన్నాయో అవి కంటికి కనబడేవి కానీ అవి కంటికి కనబడనివి కానీ అది ప్రభుత్వాలు కానీ అధికారాలు కానీ అవి రాబోను కానీ ఉన్నవి కానీ ప్రతిదాని మీద యేసుక్రీస్తుని దేవుడు శిరస్సుగా నియమించాడనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది.
మరి యేసుక్రీస్తు ఇన్నిటి మీద అధికారం కలిగి ఉండగా ఆనాడు మరి రోమీల యొక్క ప్రభుత్వాన్ని కోల్దేయాలని చెప్పి యేసుక్రీస్తు కుట్ర చేస్తున్నాడు. ఆయన రోమా చక్రవర్తికి వ్యతిరేకంగా ప్రజలు ప్రేరేపిస్తున్నాడని చెప్పి ఎందుకు నింద మోపారు ఆయన మీద? అది అబద్ధపు నిందై ఉన్నదనే విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు యొక్క రాజ్యము ఎవరి మీద ఉన్నది అనే విషయాన్ని మనం చూసినట్లయితే అక్కడ పిలాతు కూడా మనం చదివాం ఇప్పుడే. ఏమని? యోహాను సువార్త 18వ అధ్యాయం 34-36 వచనాల్లో మరొకసారి మనం వెనక్కిపోయి చూసినట్లయితే, యోహాను సువార్త అక్కడ అంతకుముందు చదివినట్టు వచ్చిన భాగమే. నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా? యేసు, నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగాడు. ఎందుకు? యేసుక్రీస్తు రాజుని చెప్పుకుంటున్నాడని చెప్పి. ఎవరి మీద రాజుగా చెప్పుకుంటున్నాడని చెప్పి ఆయన మీద నింద? ఆయన యూదుల మీద రాజు అయి ఉన్నాడని చెప్పి చెప్పుకుంటున్నారు. యూదులను పరిపాలిస్తుంది ఎవరు ఆ కాలంలో? రోమీలు పరిపాలన చేస్తున్నారు. అప్పుడు రోమీల యొక్క పరిపాలనని కూలద్రోసి యేసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపించబోతున్నాడని చెప్పేట ఒక నింద ఆయన మీద మోపారు. కాబట్టి పిలాతు ఆయన పిలిపించి విచారణ చేస్తాడు. తర్వాత 35వ వచనంలో పిలాతు అంటాడు, అందుకు పిలాతు, నేను యూదున్నా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులు నిన్ను గూర్చి నిన్ను అప్పగించింది కదా, నీవేం చేశావు అని చెప్పి ఆయన నేను అడుగుతాడు. అడిగినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, మరొకసారి ఆ వచనాన్ని ఇంతకుముందు చదివాము, ఆయన మరలా చెప్తున్నాను, యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది అయితే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లుగా నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని చెప్పడం జరిగింది. అంటే యేసుక్రీస్తుకి రాజ్యం ఉన్నదా అంటే ఉన్నది. ఏ విధమైన రాజ్యం అది? భూ సంబంధమైందా అంటే కాదండి. ఆయన యొక్క రాజ్యము ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ యొక్క రాజ్యము మరి భూ సంబంధమైన అధికారానితో కూడింది కాదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, కనీసం శిలువలో ఉన్నటువంటి ఆ యొక్క దొంగల్లో ఒకడు కూడా యేసుక్రీస్తు సిలువ వేసినటువంటి సమయంలో ఆయనతో పాటు ఒకరిని కుడివైపున ఒకరిని ఎడమవైపున సిలువ వేస్తారు, ఇద్దరు బందిపోటు దొంగలు. వారిలో ఒకడు అంటాడు, చూద్దాము ఏమంటాడో. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనం చూసినట్లయితే, ఆయనను చూసి, ఆ దొంగల్లో ఒకడు మాట్లాడుతున్నాడు, ఆయన్ను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామనేను. చూసారా, దొంగకు కూడా కనీసం అవగాహన వచ్చేసింది యేసుకు ఒక రాజ్యం ఉందని. శిలువలో వేలాడుతున్నటువంటి యేసును చూసి మరొక దొంగేమో, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్పి ఆయన అపహాసం చేస్తే, మరొక దొంగ అంటాడు, యేసు, నీ రాజ్యంలోనికి నువ్వు వచ్చినప్పుడు నన్ను దయచేసి జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పి బ్రతినాటం జరిగింది. అంటే రాజ్యం ఉన్నదనేటువంటి విషయం అక్కడ ఆ యొక్క దొంగ ఒప్పుకున్నాడు. చూడండి, అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, అందుకు ఆయన, నువ్వు పొరపాడుతున్నావయ్యా, నాకు అసలు రాజ్యం ఎక్కడ ఉంది, నేను ఇప్పుడు చనిపోబోతుంటే నాకు రాజ్యం ఎక్కడిది అని చెప్పి ఏమని అన్నాడు ఆయన. చూడండి ఏమంటున్నాడు, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్తున్నాను అనను. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రాజ్యము భూ సంబంధమైంది కాదు ప్రియమైనటువంటి వారలారా. ఆయనకు రాజ్యం ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చదవాల్సినటువంటి కార్యాలు ఉన్నాయి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 42-43 వచనాల్లో మనం చదివినట్లయితే అక్కడ 4 రాజ్యాలు ఈ సర్వ భూలోకాన్ని పరిపాలన చేసినటువంటి సామ్రాజ్యాలు ఉన్నాయి. ఒకటి బాబులోను సామ్రాజ్యము, దాని తర్వాత మాదీయ పార్షిక సామ్రాజ్యము, దాని తర్వాత గ్రీక్ సామ్రాజ్యము,
ఆ 4వ రాజ్యంగా రోమా సామ్రాజ్యము ఈ లోకాన్ని పరిపాలించాయి అనే విషయము మానవ చరిత్రలో ప్రతి ఒక్కరు కూడా చూడగలరు, నమ్మగలరు. మీరు చదివినట్లయితే కూడా అర్థం చేసుకోగలరు. మరి ఈ 4 రాజ్యాల కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దానియేలు 2వ అధ్యాయము 38-40 వచనం ముందుగా చదువుదాం. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమ చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. గమనించాలి, ఇక్కడ నెబుకద్నెజరు యొక్క కలలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రతిమ మరి ఆయనకి చూపించడం జరిగింది. ఆ ప్రతిమలో 4 రకాలైనటువంటి భాగాలు, 4 రకాలైనటువంటి లోహాలతో ఇమిడినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రతిమను గురించి ఆయన కలగంటాడు. ఆ కళను, కళ భావాన్ని అక్కడ ఉన్నటువంటి బాబులోన్ దేశంలో ఉన్నటువంటి మరి మంత్రజ్ఞులు, ఆ తర్వాత గారడి వాండ్రు, ఆ తర్వాత జ్యోతిష్కుల్ని పిలిపించి దాని గురించి తెలుసుకోవాలని చెప్పి అతను ప్రయత్నం చేస్తే ఆ యొక్క భూమి మీద మరి ఎవడు కూడా, మరి మానవ సంబంధులు ఎవడు కూడా ఆ యొక్క కళభావాన్ని, కళను చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మహోన్నతులకు దేవుడు దానియేలుకు ఆ యొక్క జ్ఞానం ఇచ్చి దానియేలు ద్వారా ఆ కళని మరి నెబుకద్నెజరు తెలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ కళలో చూసినటువంటిది ఏంటంటే బంగారపు శిరస్సు, అది నెబుకద్నెజరు. 2వది రొమ్ము ఉదరం అనే రొమ్మును భుజాలు మాదీయ పార్షిక రాజ్యము, అది వెండి, శిరసేమో మేలిమి బంగారము, తర్వాత భుజాలు రొమ్మేమో అది వెండితో కూడినటువంటి భాగమైనది. ఆ తర్వాత ఉదరము కింద తొడలు అది గ్రీకు సామ్రాజ్యము, అది ఇత్తడి ఉన్నది. కింద కాళ్ళు, పాదాలేమో మట్టి, ఇనుముతో నిండినటువంటి భాగాలై ఉన్నాయి. వాటిని 4 రాజ్యాలుగా చూపించడం జరిగింది. ఒకటి బాబులోను, మరి మాదీయ పార్షిక, 3వది గ్రీకు, 4వది రోమా సామ్రాజ్యం. దాని గురించినటువంటి వివరణ ఇక్కడ దానియేలు చెప్తున్నాడు. చూడండి, ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమ చేతికి అప్పగించుకున్నాడు. వారందరి మీద తమకి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. ఎవరు? నెబుకద్నెజరు. తర్వాత 39వ వచనంలో తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైనటువంటి రాజ్యం ఒకటి లేసును. అటు తర్వాత లోకమంతటిని ఏలినట్టు 3వ రాజ్యం ఒకటి లేసును. అదే మాదీయ రాజ్యము. నెబుకద్నెజరు తర్వాత మాదీయ పార్షిక రాజ్యము, దాని తర్వాత గ్రీకు సామ్రాజ్యము, ఆ తర్వాత అది ఇత్తడి వంటిదగును అని చెప్పాడు. 4వది 40వ వచనంలో చెప్తున్నాడు. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేసును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నింటిని పగలగొట్టి పొడి చేయును. యోధా రాజ్యం, రోమా రాజ్యం. చూడండి, ఈ యొక్క రాజ్యాలు 4 పతనమైపోయిన తర్వాత 44వ వచనంలో మాట్లాడుచున్నాడు. చదువుదాము. 44వ వచనము చూసినట్లయితే, ఆ రాజుల కాలంలో, ఏ రాజులండి? ఈ భూలోకాన్ని పరిపాలన చేసినటువంటి సామ్రాజ్యాలు మరి కాలంలో ఆ కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలగదు. చూసారా? దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నట్టున్నాడు, దానికి అన్నిటికీ నాశనము కలగదు. అంటే అది భూ సంబంధమైన రాజ్యం కాదు. భూ సంబంధమైన రాజ్యం అయితే మానవులు బ్రతికినంత వరకు దాన్ని పరిపాలన చేయగలుగుతారు. ఎప్పుడైతే ఒక మానవుడు చనిపోతాడో అతని యొక్క రాజ్యం అతనితో అంతమైపోతుంది, లేదా అతని కుమారుడికి వస్తుంది. కొంతకాలం ఉంటారు, ఆ తర్వాత వారు పోవాల్సిందే, మరి వేరొకడు వస్తాడు.
కాబట్టి ఇది భూ సంబంధమైన రాజ్యం కాదు. చూడండి, అక్కడ దానికి ఎన్నటికీ నాశనం కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. దాన్ని ఎవరైతే బాప్తిసం పొంది దానిలోనికి ప్రవేశిస్తారో వారికి తప్ప మరొకరికి ఆ యొక్క రాజ్యం చెందదు. అది ముందు చెప్పినటువంటి రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయును గాని అది యుగముల వరకు నిలుచును. భూ సంబంధమైన రాజ్యం కాదండి. యుగాల వరకు భూ సంబంధమైన ఏ రాజ్యం కూడా నిలిచి ఉండడానికి అవకాశం లేదు. చరిత్రలో రాజ్యాలన్నీ కనీసం ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కనీసం వాళ్ళ కుటుంబంలో నుంచి ఒక 100 సంవత్సరాలు పరిపాలన చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, కానీ యుగ యుగాలు నివసించగలిగేటువంటి పరిపాలన చేయగలిగే రాజ్యము, భూ సంబంధమైన రాజ్యం ఏది కూడా లేదు. అది ఏంటి రాజ్యము అంటే యేసుక్రీస్తునందు దేవుడు స్థాపించబోతున్నటువంటి ఆ యొక్క నిత్యమైనటువంటి రాజ్యము అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ యొక్క రాజ్యము భూ సంబంధమైనటువంటి బాబిలోను రాజ్యాన్ని, మాదీయ పార్షిక రాజ్యాన్ని, గ్రీకు రాజ్యాన్ని, రోమా సామ్రాజ్యాన్ని ఏం చేసిందంటే దాన్ని తుత్తునీయులుగా చేసింది అనే విషయాన్ని ఆ కళలో చెప్పడం జరిగింది. చూడండి, ఈ దేశాలన్నీ కూడా, ఈ యొక్క రాజ్య పరిపాలనలన్నీ కూడా క్రీస్తు శకం 700 సంవత్సరాల్లో అంతరించిపోయాయి. ఇక వాళ్ళ రాజ్యాలు లేవు. రోమా సామ్రాజ్యం అనేది కనీసం క్రీస్తు శకం 700 సంవత్సరాల వరకు కొనసాగింది. ఆ తర్వాత ఇక ఆ యొక్క రాజ్యం యొక్క ఉనికి లేకుండా పోయింది. ఈ యొక్క విషయాన్ని యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఒంటరిగా ఉన్నప్పుడు అడుగుతున్నారు. చూడండి, ఈ యొక్క విషయాన్ని వారు తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు, కానీ వారికి దాన్ని అర్థం చేసుకోవడం అంత సులభంగా వీలుపడలే. అందుకనే లూకా సువార్త 12వ అధ్యాయంలో వారు ఏమంటారో చూద్దాము. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. గమనించాలి. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. యేసుక్రీస్తు చెప్తున్నాడు, చిన్న మంద భయపడకము, మీకు రాజ్యము అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది. అక్కడ యేసుక్రీస్తు యొక్క శిష్యుడు కొంతమంది అయినప్పటికీ కూడా వారికి రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడు సంకల్పించున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఇంకా రాలేదు అని చెప్పి అనుకుంటున్నారు. యేసుక్రీస్తు రాజ్యం రాకపోతే కొలస్సీలు ఆ యొక్క రాజ్యంలో ఉన్నట్లుగా పౌలు మాట్లాడుతున్నాడు. చూద్దాము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చూసారా, ఇది పాస్ట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా? గమనించాలి, ఇది పాస్ట్ టెన్స్ అండి. చేసెను అంటే ఆల్రెడీ ఇట్ హ్యాస్ డన్. కాబట్టి గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క రాజ్యంలోనికి కొలస్సీలని దేవుడు పెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి తీశాడు? ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారము అంటే సాతాను యొక్క రాజ్యము, సాతాను యొక్క బలంలో నుంచి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యము అనగా తన కుమారుని యొక్క సంఘము, తన కుమారుని యొక్క శరీరంలోనికి మనల్ని నివాసులుగా చేశాడు. చూసారా, అప్పుడు ఎప్పుడు మనం నివాసులుగా ఉంటామండి? ఒక ఇల్లు అనేది కట్టబడలేదు అనుకోండి, నేను ఆ ఇంట్లో ఉన్నానని చెప్తే దానికి అర్థం ఉందా? లేదు కదా. ఎప్పుడైతే ఒక ఇల్లు అనేది మనం కట్టబడటం చూస్తామో, ఆ ఇంటికి గేట్లు తలుపులు ఉంటాయో, ఆ ఇంట్లోనికి ప్రవేశించినప్పుడు నేను ఆ ఇంట్లో ఉన్నానని చెప్పగలను. అసలు ఇల్లే కట్టలేదు, నేను ఆ ఇంట్లో ఉన్నానని చెప్తే దానికి అర్థం ఏంటి? ఏమైనా అర్థం ఉందా అండి? ఏం మాత్రం కూడా లేదు. కాబట్టి ఇక్కడ కొలస్సీలని దేవుడు తన కుమారుని యొక్క రాజ్యంలో పెట్టడం జరిగింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎవరు ఆ యొక్క రాజ్యంలో ఉన్నారు? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం.
యోహాను సువార్త 3:3. అందుకు యేసు, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఒక వ్యక్తి దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఆ యొక్క వ్యక్తి కొత్తగా జన్మించి తీరాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు అనేక మంది దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేకపోతున్నారు. దేవుని రాజ్యం ఈ భూమి మీద ఉన్నది అని చెప్పంటే ఒప్పుకోలేకపోతున్నారంటే వారు కొత్తగా జన్మించినట్ట లేనట్ట? ఖచ్చితంగా వారు జన్మించినట్టు అర్థం కాదండి. వారు జన్మిస్తేనే కళ్ళు తెరిపించబడతాయి. ఒక పసిబిడ్డ ఎప్పుడైతే గర్భంలో నుంచి బయటకు వస్తుందో అప్పుడే కళ్ళు తెరిచి చూస్తుంది. అప్పుడు మనము జన్మించినప్పుడు మాత్రమే ఆ యొక్క రాజ్యం ఉన్నదనే విషయాన్ని చూడగలము. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని చెప్పి అంటున్నాడు. ఇది దాని యొక్క అర్థం ఏంటంటే వాళ్ళు దాన్ని జన్మించకపోతే వారు దాన్ని చూడలేరు, చూడనటువంటి వాడు దాంట్లో ప్రవేశించలేడు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈనాడు ఎంతమంది మత్స్యశాఖల వారు దేవుని రాజ్యం వచ్చిందనే విషయాన్ని ఒప్పుకుంటున్నారండి. నేను మత్స్యశాఖలు అని చెప్తున్నందువలన ఎవరిని కించపరచాలనో లేదా ఎవరిని నొప్పించాలనేటువంటి భావంతో మాట్లాడుతున్నది కాదు. యేసుక్రీస్తు యొక్క నిజ సంఘంలో లేనటువంటి వారు ఎవరైనానో వారు మత్స్యశాఖల వారే. ఆ మత్స్యశాఖల వారికి ఎంతమందికి యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఈనాడు భూమి మీద ఉన్నదనే విషయం అర్థమవుతున్నది. యేసుక్రీస్తు యొక్క రాజ్యం వచ్చిందని అర్థమవుతున్నది. యేసుక్రీస్తు రాజ్యంలో నేటి క్రైస్తవులు ఉంటున్నారనే విషయం అర్థమవుతున్నది. వారికి అర్థం కావట్లేదు. కాబట్టి దాంట్లో ఎవరున్నారు చూడండి, దానిలో ఎవరు ప్రవేశించగలరో చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి చూసినట్లయితే ఈ యొక్క కార్యం అనేది అంత కఠినమైనటువంటి కార్యం కనుకనే యేసుక్రీస్తు శిష్యులు దాన్ని కూడా వారు అర్థం చేసుకోలేకపోయారు. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు అని ఆయనను అడగ్గా ఆయన వారితో ఇట్లన్నో, పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహింపబడి ఉన్నవి కానీ, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నవి కానీ వారికి అనుగ్రహింపబడి ఉండలేదు. చూసారా, ఈనాడు దేవుని పిల్లలకి పరలోక రాజ్యం యొక్క మర్మాలు అర్థమవుతున్నాయి, అనుగ్రహించబడి ఉన్నాయి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మత్స్యశాఖలలో ఉన్నటువంటి వారికి దేవుని పిల్లలు కాదు గనక వారికి ఇవి అర్థం కావట్లేదు. వారు అనుకోవచ్చు, ఒకవేళ మేము దేవుని పిల్లలమే, మేము కూడా దేవుని సంఘమే అని చెప్పి అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో, యేసుక్రీస్తు యొక్క సంఘంలో, యేసుక్రీస్తు యొక్క శరీరంలో లేనటువంటి వారు ఎవరు కూడా దేవుని పిల్లలు కాదు. చూడండి, అక్కడ గమనించినట్లయితే 12వ వచనంలో ఆయన అంటాడు, కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వారికి కలిగినది వాని ఎదురు తీసివేయబడును, మరియు వారు చూస్తుండి చూడరు, వినుచుండి గ్రహింపకనున్నారు అన్నారు. చూసారా, ఈరోజు ఎంతమంది లేఖనాలను పదే చదివి కంఠస్థం చేస్తున్నారో తెలుసా? ఈరోజు నిజంగా దేవుని బిడ్డలు కూడా అంత స్పష్టంగా అంత కంఠత పాఠంగా చెప్పలేరు, కానీ వాళ్ళు చెప్తారు. ప్రతి అంశాన్ని కూడా కంఠత పాఠంగా వరుసగా చెప్పేస్తారు. కానీ వారు చెప్తారే కానీ వాటిని గ్రహిస్తున్నారా? ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? వారు వినుచుండి వినకి ఉన్నారు, గ్రహింపుకి ఉన్నారు అని చెప్పి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి వారికి ఈ యొక్క కార్యాలు అర్థమవుతాయా? అర్థం కావు. ఎందుకు కావు? 15వ వచనం చూడండి, గనుక వీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. ఈ మత్స్యశాఖల వారు చదువుతారు, యేసుక్రీస్తు రాజ్యం ఉన్నదని, ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకడు కొత్తగా జన్మించాలని, ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకడు నీటి మూలంగానూ ఆత్మ మూలంగా జన్మించాలని విషయాన్ని చదువుతారు కానీ వారు గ్రహించలేకపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే 15వ వచనం చెప్తున్నాడు, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూసిన మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రం తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది. చూడండి, 16వ వచనం అంటాడు, అయితే మీ కన్నులు చూస్తున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుసున్నవి గనుక అవి ధన్యములైనవి అని చెప్పి అపోస్తులను ఉద్దేశించి ప్రభు మాట్లాడతాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, కాబట్టి ఎక్కువ మంది ఈ యొక్క సత్యాన్ని గ్రహించలేకపోవడానికి గల కారణము ఏంటి అంటే
దేవుడు వారికి ఆ యొక్క గ్రహింపునివ్వలేదు, దేవుడు వారికి ఆ యొక్క వివేకాన్ని ఇవ్వలేదు. అందువలనే వారు గ్రహించలేకపోయారు. ఇది అపోస్తులకే కష్టమైంది అని అంటే ఇక మిగతా వాళ్ళ గురించి ఏంటండి? యేసుక్రీస్తు ఎవరికైతే వాటిని బయలుపరుస్తాడో వారికి మాత్రమే కానీ వారికి ఆయన బయలుపరచనటువంటి ఎవరికి కూడా అది రావు. చూడండి, అక్కడ నికోదేము రాత్రి కాలంలో యేసుక్రీస్తు దగ్గరకు వస్తాడు. బోధకుడా, నువ్వు చేస్తున్న క్రియలు నిజంగా దేవుని యొద్ద నుంచి వచ్చినట్టు నువ్వు నిజంగా దేవుని యొద్ద నుంచి వచ్చినట్టు బోధకుడని నేను నమ్ముతున్నాను అన్నాడు. ఎందుకు తెలుసా? నీవు చేస్తున్న క్రియలు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అని అంటాడు. ఎందుకు ఆయన రాత్రిలో వచ్చాడు ఒకసారి ఆలోచన చేస్తే ప్రియమైనట్టు వారులారా, ఆ రోజుల్లో యేసుక్రీస్తుని బాహాటంగా ఎవరైనా విశ్వసిస్తే వారిని సమాజ మందిరం నుంచి వెలివేసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి, అతను యూదుల యొక్క అధికారి కాబట్టి, అతను ఒక పరిచయుడు కాబట్టి రాత్రిలో చాటుగా వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? నువ్వు నిజంగా దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి బోధకుడు ఏం చెప్పి నేను నమ్ముతున్నాను అని అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వెంటనే అతనికి వాక్యాన్ని బోధించాడు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడు అని అంటాడు 3వ వచనం. మరిలో 5వ వచనం అంటాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ వాడు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపలేడు అంటాడు. ప్రవేశించాలంటే జన్మించాలి. జన్మించాలి అని అంటే ప్రవేశించాలి అంటే అది ఉండాలి, దేవుని రాజ్యము ఉండాలి. ఇప్పుడు దేవుని రాజ్యం ఉన్నదా అంటే లేదు, అది యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తుందని చెప్పేవారు అంటున్నారు కొంతమంది. మరి వారు దాంట్లో ప్రవేశించినట్టా లేనట్టా? వారికి అసలు దేవుని రాజ్యం చూడగలుగుతున్నారా, చూడకుండా ఉన్నారా? వారు చూడలేదా లేదా అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క రాజ్యం యొక్క సంగతులు ఆనాడు నికోదేముకి చెప్పినప్పుడే అతను అర్థం చేసుకోలేకపోయాడు. ముసలివాడిని నేను ఎలాగూ తల్లి గర్భం నుంచి మరలా జన్మించగలను అని చెప్పంటాడు. యేసుక్రీస్తు మాట్లాడిన జన్మది కాదు. యేసుక్రీస్తు మాట్లాడుతుంది ఏంటంటే గాలిని గురించి ఉదాహరణ చూపించుకొచ్చాడు. భూ సంబంధమైన సంగతులే నీకు చెప్పినప్పుడు అర్థం కానప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు నీకు ఎలాగ అర్థమవుతాయి? గాలి ఎలాగైతే ఒక చోట నుండి ఒక చోటకు వీస్తుందో దాన్ని నువ్వు ఎలాగైతే దాని ఫీలింగ్ని చూడగలుగుతున్నావో, గ్రహించగలుగుతున్నావో, అలాగే కొత్తగా జన్మించినట్టు జన్మ ఉంటుంది అని చెప్పడం జరిగింది. గాలి ఉన్నదని మనకు తెలుసా? ఖచ్చితంగా మనం నమ్మగలం. గాలి వీచినప్పుడు మన యొక్క శరీరము మరి దాన్ని ఫీల్ చేస్తున్నది. గాలి ఉన్నదని చెప్పి అది గట్టిగా ఉన్నదా లేకపోతే తక్కువగా కొద్దిగా ఉన్నదని చెప్పి మనం గ్రహించగలం. మరి గాలి మనం చూడగలుగుతున్నామా? లేదు. ఎందుకు? అది కంటికి కనపడేది భూ సంబంధమైంది కాదు, అది ఆత్మ సంబంధమైంది. కాబట్టి గాలిని మీరు ఉన్నదని చెప్పి నమ్మినప్పుడు, కొత్తగా జన్మించాలని చెప్పినప్పుడు ఆ జన్మ ఉన్నదని మీరు ఎందుకు నమ్మలేరు? కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది అందరికి అర్థమయ్యేటువంటి విషయం కాదు అనేటువంటి విషయము ఇక్కడ నికోదేము ద్వారానే మనకు అర్థమవుతుంది. నికోదేము లాంటి పరిచయుల యొక్క బోధకుడే దాన్ని అర్థం చేసుకోలేకపోయినప్పుడు మరి ఈనాడు మత్స్యశాఖల బోధకులకు అర్థమవుతుందా? పెద్ద పెద్ద నాయకులు ఈనాడు బోధిస్తున్నారు కదా, స్టేజీలు ఎక్కి టీవీలలో బోధిస్తున్నారు కదా, వారికి అసలు దేవుని రాజ్యం అనేటువంటిది వచ్చింది, ఆ రాజ్యంలో నేటి క్రైస్తవులు ఉన్నారనే విషయం అర్థమైందా? తెలియదు. అది చాలా దురదృష్టమైనటువంటి విషయం. ఎందుకంటే వారు అసలు బైబిల్ నేర్చుకోవాలనేటువంటి ఆలోచనతో వారు ఉంటే కదా, వారు ఎలాగైనా డబ్బు సంపాదన ధ్యేయంగా వారు జీవిస్తున్నప్పుడు వారికి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన సంగతులు ఎలాగ అర్థమవుతాయి? ఈనాడు కూడా మేము అనుదినము మరి ఫేస్బుక్లో పాఠాలు పెడుతున్నాం. ఎంతమంది నిజంగా ఇష్టపడి చూస్తున్నారు వాటిని? తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఈ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఒక రోజు 2 రోజుల్లో 100 మంది చూస్తున్నారు. మిగతా వారందరూ ఏంటి పరిస్థితి అంటే సత్యాన్ని వినడానికి వారికి ఇష్టం లేదు. సత్యం వింటే సత్యానికి లోబడాలి కదా. కాబట్టి లోబడే మనసు లేనందువలన వారు ఎందుకు చూస్తారు? కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, వారు దేవుని యొక్క లేఖనాలని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితికి గల కారణం ఏంటంటే దేవుడే వారికి ముసుకేశాడు, దేవుడే వారికి హృదయాన్ని కఠినపరిచాడు, దేవుడే వారు విని కూడా గ్రహించుకున్నట్లుగా వారికి దేవుడు కఠినపరిచాడు అనే విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉన్నది. చూడండి, మనం చూసినట్లయితే ఈరోజు అనేక మంది యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని ఒప్పుకుంటున్నారే కానీ మరి ఆయనకు రాజ్యాన్ని చూసేటువంటి పరిస్థితుల్లో వారు లేరనే విషయాన్ని మనం చూడగలం. చూడండి, అనేక ఉపమానాల్లో యేసుక్రీస్తు మరి ఈ యొక్క రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 29-30 వచనాలు చూసినట్లయితే,
యోహాను సువార్త 16వ అధ్యాయము 29-30 వచనాలు. ఆయన శిష్యులు వచ్చి ఆయన అడుగుతున్నాడు. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు. గమనించారా? యేసుక్రీస్తు మాట్లాడిన మాటల్లో ఏది లేకుండా, ఉపమానం లేకుండా ఏది బోధించలే. ఆయన ప్రతి విషయాన్ని కూడా ఉపమానార్థంగానే బోధించాడు. ఉపమానం అంటే ఏంటంటే భూ సంబంధమైనటువంటి ఒక వస్తువుని, భూ సంబంధమైనటువంటి కార్యాన్ని తీసుకుని ఆత్మ సంబంధమైనటువంటి కార్యంను పోల్చి మాట్లాడటం ఉపమానం. అలాంటి ఉపమానాలు లేకుండా ఏ యొక్క వచనం కూడా ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు శిష్యులు అంటున్నారు, ఏమన్నారంటే, ఇప్పుడు నీవు గూఢార్థంగా ఏమీ చెప్పకుండా స్పష్టంగా మాట్లాడుతున్నావు. సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడను నీకు ప్రశ్నవే అగత్యం లేదనియు ఇప్పుడు ఎరుగుదము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చుతోని దీని వలన నమ్ముచున్నాము అని చెప్తున్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క రాజ్యంలో ఈనాడు క్రైస్తవులు ఉన్నారనే విషయాన్ని అనేక మందికి అర్థం కానటువంటి ఒక జటిలమైనటువంటి ప్రశ్నగా ఉన్నది. కారణం ఏంటి అంటే, బోధించబడినటువంటి సత్యం కూడా మర్మంగానే బోధించబడింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, మన 1 కొరింథీ 2వ అధ్యాయంలో మరి పౌలు మాట్లాడుతూ ఈ కార్యాలు ఏ విధంగా బోధించాడో చదువుదాము. 1 కొరింథీ 2వ అధ్యాయము 6-9 వచనాల్లో మనం చదువుదాము. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు గాని, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. చూశారండి, పౌలు ఈ యొక్క జ్ఞానాన్ని మర్మంగా బోధించాడు. ఈ జ్ఞానం మరుగై ఉండెను. ఈ జ్ఞానము జగదుత్పత్తి ముందుగానే దేవుడు దీన్ని మన మహిమ నిమిత్తం నియమించటం జరిగింది. చూశారండి, అంటే ఈ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని గురించిన సంగతులు అనేవి దేవుడు ప్లెయిన్గా చెప్పలే, వాటిని ఉపమాన రూపాల్లో చెప్పడం జరిగింది. ఉపమాన రూపాల్లో చెప్పబడిన అంశాలను అర్థం చేసుకోవడానికి మానవులు వాటి మీద మనసు నిలిపినప్పుడు మాత్రమే వాటిని అర్థం చేసుకోగలరు. కానీ మానవులు సొంతంగా ఆలోచన చేస్తే వాటిని అర్థం చేసుకోవటం అనేది అంత సులభం కాదండి. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహింపజాలడు. ఎందుకంటే అవి ఆత్మానుభవం చేతని వివేచించదగినటువంటి కార్యాలు. కాబట్టి దేవుడు ఒక మనుషుని సంగతులు ఆ మనుషుల్లోని ఆత్మకే గాని మరొకరికి తెలియదు అని చెప్పన్నాడు. అప్పుడు దేవుని సంగతులు తెలుసుకోవాలంటే దేవుని యొక్క ఆత్మ మూలంగానే మనకు తెలియజేయబడతాయి, కానీ మరి ఒక వేరే విధంగా కావు. కాబట్టి దేవుని యొక్క మాటలను తెలుసుకోవాలంటే దేవుని యొక్క తలంపుల యొద్దకు మనం పోవాల్సిన అవసరం ఉంది. అందుకని యేసు దేవుడు అంటాడు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. నా తలంపులకుని మీ తలంపులకుని ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉన్నదో అంత తేడా ఉన్నదని చెప్పి అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి నా యొక్క సహోదరి సహోదరులారా, ఈనాడు రాజ్యం ఉన్నదా అంటే ఈరోజు రాజ్యం ఉన్నది. ఆ రాజ్యం ఎక్కడ ఉన్నదంటే ఇది మన మధ్యనే ఉన్నది అని చెప్పి యేసుక్రీస్తు చెప్తున్నాడు. పరిశీలన నాడు వచ్చారు, లూకా సువార్త 20వ అధ్యాయంలో 17వ వచనం అంటారు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని చెప్పి వారు అడిగితే దేవుని యొక్క రాజ్యం ప్రత్యక్షంగా రాదు, అది మన మధ్యనే ఉన్నదని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈరోజు రాజ్యం అనేది ఈనాడు మన మధ్యలో ఉన్నది. కానీ ఎంతమంది దాన్ని చూడగలుగుతున్నారు? ఒకవేళ నిజంగా ఆ రాజ్యాన్ని చూసేటువంటి జ్ఞానం నీకుంటే, చూసేటువంటి దృష్టి నీకుంటే, నువ్వు దాన్ని అంగీకరించవా? నువ్వు దానిలో ప్రవేశించవా? ఆ యొక్క రాజ్యంలో నువ్వు ఒక నిజమైనటువంటి దేవుని బిడ్డగా మరి చేరవా? కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, నీకు ఆ యొక్క జ్ఞానం కావాలంటే దేవుని యొక్క లేఖనాలను తరిసి పరిష్కారంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీకు ప్రయత్నం చేస్తే నీకు దేవుడు తన జ్ఞానాన్ని అందిస్తాడు. మీరు ఆనాడు కొన్నేలి యొక్క పరిస్థితిని చూడండి. కొన్నేలి నీతిమంతుడు, భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగి తన ఇంటి వారందరితో దేవునికి ప్రార్థన చేస్తూ బహుదాన ధర్మాలు చేసినటువంటి వాడని చెప్పబడింది. మరి అలాంటి వ్యక్తికి నిత్య రాజ్యంలోనికి ప్రవేశించడం కోసం, తన యొక్క నిజమైన సంఘంలో ప్రవేశించడం కోసం అతను వెతికాడు. వెతికినందువల్లనే దేవుడు అతనికి ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించేటువంటి మార్గాన్ని బోధించబడినట్లుగా పేతురుని అక్కడికి పంపిస్తాడు.
పేతురు వచ్చి ఆ యొక్క సత్యాన్ని బోధించగా వారు విని మారుమనసు పొంది బాప్తిసం పొంది దేవుని యొక్క రాజ్యంలోనికి అనగా సంఘంలోనికి ప్రవేశించారు. నేడు నువ్వు ఆ యొక్క సత్యాన్ని విని ఆ సత్యానికి అంగీకరించి నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించబోతున్నట్లయితే ప్రేమైనటువంటి నా యొక్క సహోదరుడా, దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఆయనకు రాజ్యంలో ప్రవేశించి యుగ యుగంలో నీవు నిత్య రాజ్యంలో సంతోషంతో సమాధానంతో జీవించినట్లుగా ఈ భూమి మీదనే నువ్వు ఆయన రాజ్యంలో ప్రవేశించవలసినటువంటి వాడు అయిందా? అటు రాజ్యం నీకు కావాలన్నా అలాగైతే యేసుక్రీస్తు నువ్వు చేరు. ఈ నామం వల్లనే రక్షణ కానీ మరి ఏ మనిషి ఆకాశం కింద ఇవ్వబడినటువంటి మరి ఏ నామంలో రక్షణ లేదు. కాబట్టి ఆ యొక్క రాజ్యంలో నీకు స్థానం కావాలంటే నేడే నీవు మరి ఆయన రాజ్యాన్ని గురించి తెలుసుకుని ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి బాప్తిసం పొందవలసినటువంటి వాడవై ఉన్నావు. ఆనాడు మరి పెంతెకోస్తు దినమున 3,000 మంది బాప్తిసం పొందగా వారితో చేర్చబడ్డారు అని చెప్పండి. అనుదినమో బాప్తిసం పొందుతున్నటువంటి వారు వారితో చేర్చబడ్డారని చెప్పండి. కాబట్టి నీవు కూడా ఆ రోజు యొక్క బాప్తిసం పొందినట్లయితే ఆ యొక్క రాజ్యంలో నువ్వు చేర్చబడతావు. ఇంతటితో ఓపికతో విన్నట్టు మీ అందరికి కూడా ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తున్నాము. మీరు ఈ యొక్క పాఠాలను మీకు నచ్చినట్లయితే వీటిని ఇతరులకు షేర్ చేయండి. ఇతరులు కూడా నేర్చుకుని దేవునికి సత్యాన్ని గ్రహించినట్లుగా సహాయకరంగా ఉందుగాక. ఓపికతో విన్నట్టు మీ అందరికి కూడా ప్రభువు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.